గోదావరి జిల్లాల ఆతిథ్యం అంటేనే ఒక బ్రాండ్. ఆ రుచి, ఆ ఆప్యాయత ఇప్పుడు ఉండవల్లి వేదికగా అమరావతికి పాకింది. మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాలకు అతీతంగా ప్రేమ, నవ్వులు, కుటుంబ బంధాల కలయికకు వేదికైంది. లోకేష్ ప్రత్యేక విందుతో ఆ ప్రాంతమంతా ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యేక ఆతిథ్యం, మర్యాదలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గోదావరి జిల్లాల ఆప్యాయత ఇప్పుడు లోకేష్ నివాసంలో కొలువుదీరింది. కాకినాడ నుంచి కోనసీమ వరకు కూటమి ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో సందడి చేశారు. లోకేష్ ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి ఆంధ్ర ప్యారిస్ పరవశించిపోయింది. మనసు విప్పిన మాటలు, మరిచిపోలేని ముచ్చట్లు. ఎంపీ బాలయోగి పెళ్లి కోసం లోకేష్ పెట్టిన స్పెషల్ టాస్క్. తమ ప్రేమ పోరాటాలు, పెళ్లి విజయాలను నెమరు వేసుకున్న సీనియర్ లీడర్లు. నిరంతరం బిజీగా ఉండే ఆ పలువురు నేతలు వారి భార్య, పిల్లలతో కలిసి ఒకే కుటుంబంలా మారిపోయారు. విందు భోజనాల నుంచి మంగళగిరి పట్టుచీరల బహుకరణ వరకు గోదావరి రుచులు, అమరావతి మర్యాదలు కలగలిసిన ఈ మెగా ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గోదావరి జిల్లాకు వెళ్తే అక్కడ ప్రజలు ఇచ్చే ఆతిథ్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. అదే ఆతిథ్యాన్ని ఈసారి మంత్రి నారా లోకేష్ అందించారు. ఆయన ఉండవల్లి నివాసంలో కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాలతో కలిసి హాజరై ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించారు. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంతో తనదైన శైలి ప్రదర్శించారు. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులకు వారు కోరుకునే రుచులను, వారు మెచ్చే మర్యాదలను లోకేష్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. రాజకీయాలకు విరామమిచ్చి మనసుకు హత్తుకునే క్షణాలను అందరూ ఆస్వాదించారు. గోదావరి ప్రత్యేక వంటకాలతో, సాంప్రదాయ అలంకరణలతో ఆతిథ్యం అందించిన లోకేష్ కు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం విందు కాదు, బంధాల బలోపేతానికి బాట వేసిన స్నేహ సమ్మేళనం. ఉండవల్లి నివాసం ఆ రోజు రాజకీయాలకు కేంద్రం కాదు, ఒక ఆహ్లాద పండగ వాతావరణం. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత ఆతిథ్యం దక్కుతుందో అదే సత్కారం ఇక్కడ కనిపించింది. సరదా సంభాషణలు, అభివృద్ధి చర్చలు, కుటుంబాల మధ్య పరిచయాలు అన్నీ కలిసిపోయాయి. కాకినాడ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున నేతలు హాజరయ్యారు. ఎంపీ సానా సతీష్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, జ్యోత్యుల వెంకట అప్పారావు నెహ్రూ తన కుటుంబాలతో కలిసి సందడి చేశారు. పంతం నానాజీ వంటి సీనియర్ నేతల నుంచి కొత్తగా ఎన్నికైన సత్యప్రభ వరకు అందరూ లోకేష్ తో ఎంతో సరదాగా సంభాషించారు. కాకినాడ జిల్లా రాజకీయ భవిష్యత్తుపై లోకేష్ వారితో ఆసక్తికర చర్చలు జరిపారు. ఆ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీల పాత్ర కీలకమైంది. రాజశేఖర్, కరి పద్మశ్రీ, పిడుగు హరిప్రసాద్ వంటి నేతలు లోకేష్ తో కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా కరి పద్మశ్రీ వంటి మహిళా నేతలకు పార్టీలో ఇచ్చే ప్రాముఖ్యతపై లోకేష్ చర్చించారు. ఎమ్మెల్సీలు అందరూ తమ తమ జిల్లాల అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనాలని లోకేష్ సూచించారు. అమలాపురం కోనసీమ అందం ఈ విందులో ప్రతిబింబించింది. ఎంపీ జీఎం హరీష్ బాలయోగి నేతృత్వంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బారాజు, ఐతాభక్తుల ఆనందరావు, దేవ్ వరప్రసాద్ విందులో సందడి చేశారు. బాలయోగి వారసుడిగా హరీష్ నిర్వహించే బాధ్యతలను లోకేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కోనసీమ అభివృద్ధి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అని లోకేష్ హామీ ఇచ్చారు. సీనియర్ నేతలు గిన్ని సత్యనారాయణ, బండారు సత్యానందరావు కూడా తమ కుటుంబాలతో కలిసి లోకేష్ ఆతిథ్యాన్ని ఆస్వాదించారు. వెగుళ్ల జోగేశ్వరరావు వంటి సీనియర్ ఎమ్మెల్యేలు రాజకీయాల్లో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో లోకేష్ తో చర్చించారు. అనుభవజ్ఞులైన నేతల్లో లోకేష్ గడిపిన సమయం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ నివాసంలో ఏర్పాటు చేసిన అలంకరణలు కూడా గోదావరి జిల్లాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి. గోదావరి ప్రభలు, కళాఖండాలు, చిత్రపటాలతో వేదికను అలంకరించారు. ఈ చిత్రాలు చూసిన నేతలు ఆశ్చర్యపోయారు. తమ జిల్లా సంస్కృతిని ఇంత గౌరవించడం లోకేష్ కే సాధ్యమని వారు కొనియాడారు. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక. ఈ విందులో ఆ మూడు పార్టీల నేతలు ఒకే కుటుంబంలా కలిసిపోయారు. లోకేష్ చొరవతో అందరూ ఒకే తాటిపైకి వచ్చారు.
మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా పనిచేయడమే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ఈ సమ్మేళనం సందేశం ఇచ్చింది. గోదావరి జిల్లాల రుచులు అంటే గుర్తొచ్చేది ఆవకాయ, పూతరేకలు, పిండి వంటలు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందులో ఆయా జిల్లాల ప్రత్యేక వంటకాలను వడ్డించారు. విందు భోజనానికి ముందు లోకేష్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయం అనే సీరియస్ వ్యవహారం పక్కన పెట్టి కుటుంబ సభ్యుల మధ్య జరిగే ముచ్చట్లుగా ఈ సమావేశం సాగింది. ప్రతి టేబుల్ దగ్గర నవ్వులు విరిశాయి. సరదా సంభాషణలు, అభివృద్ధి చర్చలు, కుటుంబాల మధ్య పరిచయాలు అన్నీ కలిసిపోయాయి. ఈ కలయికలో రాజకీయాలు పక్కన పెట్టి మనసులు ముందుకు వచ్చాయి. ఇది నాయకుల మధ్య అనుబంధానికి కొత్త అర్థం ఇచ్చింది. ప్రేమ, పెళ్లిళ్లు, రాజకీయాలు, 3 మాటలు ఒకే వేదికపై వినిపించాయి. ఈ ఆత్మీయ కలయికలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. లోకేష్ సరదాగా అమలాపురం ఎంపీ జిఎం హరీష్ బాలయోగిని ఉద్దేశించి లోకేష్ ఒక సరదా బాధ్యతను ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. నా తమ్ముడు హరీష్ కు 3 నెలల్లో పెళ్లి చేయాలి, మీరంతా కలిసి మంచి సంబంధాలు చూడండి అని లోకేష్ కోరడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. రాజకీయ చర్చల కంటే ఈ పెళ్లి ముచ్చట్లు అందరినీ బాగా అలరించాయి. 3 నెలల్లో హరీష్ పెళ్లి జరగాలనే లోకేష్ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. అదే సమయంలో ప్రేమ వివాహాల కథలు కూడా వినిపించాయి. ఎంపీ సానా సతీష్ బాబు తన ప్రేమ పోరాటం గురించి చెబుతూ పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చునని సరదాగా చెప్పుకొచ్చారు. అదే దారిలో మంత్రి వాసంశెట్టి తమ లవ్ స్టోరీని పంచుకున్నారు. రాజకీయాల్లోనే కాదు తాము రియల్ హీరోలమని నిరూపించుకున్న ఈ నేతల మాటలకు ఉండవల్లి నివాసం హర్షధ్వనులతో మారుమ్రోగింది. రాజకీయాల్లోనూ ప్రేమకు స్థానం ఉందని ఈ వేడుక చాటి చెప్పింది. లవ్ మ్యారేజ్ సక్సెస్ మంత్రాలను నేతలు పంచుకోవటం ఈ ఈవెంట్ లో హైలైట్. సరదా ముచ్చట్లు ఒకవైపు సాగుతున్న తమ జిల్లాల అభివృద్ధిని నేతలు మర్చిపోలేదు. కాకినాడ, అమలాపురం పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు, రోడ్ల సమస్యలు, నియోజకవర్గంలో పరిష్కరించవలసిన సమస్యల గురించి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం వినతి పత్రాలను లోకేష్ కు అందజేశారు. వాటిని స్వీకరించిన లోకేష్ వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేవలం వినతులు తీసుకోవడమే కాదు, లోకేష్ కూడా హోంవర్క్ చేసి వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై రూపొందించిన తాజా నివేదికను నేతలకు అందజేశారు. ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఏ రంగాల్లో మార్పులు రావాలి అనే అంశాలపై లోకేష్ వివరించారు. ఈ నివేదిక నేతలకు తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి దిక్సూచిలా నిలుస్తోంది. గోదావరి వంటకాల సువాసనలతో ఆత్మీయత కలిసిపోయింది. మంత్రి నారా లోకేష్ అందించిన విందు ప్రేమతో నిండింది. ఆతిథ్యం అంటే కేవలం భోజనం పెట్టి పంపించడం కాదు, ఆడపడుచులకు గౌరవం ఇవ్వటం. తన నివాసానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు లోకేష్ మంగళగిరి పట్టుచీరలను బహుకరించారు. మంగళగిరి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ పట్టుచీరలను స్వీకరించిన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచింది. లోకేష్ బహుమతిగా ఇచ్చిన మంగళగిరి పట్టుచీరల వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. స్థానిక చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్న లోకేష్ ఆకాంక్ష ఇందులో కనిపిస్తోంది. ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూనే తన పాత్ర ఉత్పత్తులపై బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం విశేషం. ఈ చీరలను బహుకరించడం ద్వారా చేనేత కార్మికులకు ఒక భరోసా ఇచ్చినట్లు నిరూపితమైంది. నారా లోకేష్ నేతృత్వంలో యువ నాయకత్వం ఎంత ఉత్సాహంగా ఉందో ఈ సమావేశం నిరూపించింది. సీనియర్ల అనుభవం, జూనియర్ల వేగం కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని లోకేష్ నమ్ముతారు. అందుకే నేతలతో నిరంతరం ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. రాజకీయం అంటే విమర్శలే కాదు, పలకరింపులు కూడా ఉంటాయని ఆయన నిరూపించారు. ప్రజా ప్రతినిధుల భార్యలు, పిల్లలు లోకేష్ నివాసంలో గడిపిన సమయం మర్చిపోలేమన్నారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా అతిథులను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటోలు దిగటం, సరదాగా ముచ్చటించడం వల్ల నాయకుల మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. తాము లోకేష్ ఇంట్లో ఉన్నట్లు లేదని, తమ బంధువుల ఇంట్లో ఉన్నట్లు ఉందని కొందరు ప్రజా ప్రతినిధుల సతీమణులు ఆనందం వ్యక్తం చేశారు. భోజనం తర్వాత జరిగిన చిన్నపాటి గ్రూప్ డిస్కషన్ లో కోనసీమ, కాకినాడ అభివృద్ధి పటంపై చర్చ సాగింది.
ఓడరేవుల అభివృద్ధి, ఆక్వా రంగంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై లోకేష్ ఒక ప్రణాళికను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా గోదావరి జిల్లాలను పారిశ్రామికంగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లపై కూడా చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను ఎలా కొనసాగించాలి, కార్యకర్తలకు ఎలా అండగా ఉండాలి అనే అంశాలపై నేతలతో లోకేష్ లోతుగా మాట్లాడారు. ప్రతి నాయకుడు తన నియోజకవర్గంలో ఒక బ్రాండ్ గా ఎదగాలని లోకేష్ కోరారు. తమకు ఇంతటి గొప్ప గౌరవం ఇచ్చారని లోకేష్ ను నేతలు కూడా సత్కరించారు. గోదావరి జిల్లా ప్రత్యేకతలు, జ్ఞాపకాలను ఆయనకు అందజేశారు. వారి ప్రేమకు లోకేష్ చలించిపోయారు. వారు ఇచ్చిన ఆ ఆదరణే తనను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుందని లోకేష్ ఉద్వేగంగా చెప్పారు. సమావేశం ముగిసే సమయంలో నేతలకు డిజిటల్ నివేదికలను కూడా షేర్ చేశారు. నియోజకవర్గాల వారీగా పెండింగ్ ఫైల్ స్టేటస్ ఏంటి అన్నది ఫోన్లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. టెక్నాలజీని వాడుకోవడంలో లోకేష్ ముందుంటారని మరోసారి నిరూపించారు. ఈ ఆత్మీయ కలయికలో ప్రతి క్షణం ఎంతో విలువైనదిగా గడిచింది. సాయంత్రం కాగానే ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకుంటూ మరింత ఉత్సాహంతో తమ ఇళ్లకు బయలుదేరారు. లోకేష్ ఇచ్చిన ఆతిథ్యం, అప్పగించిన బాధ్యతలు, బహుకరించిన చీరలు, ఇలా ప్రతిదీ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఈ ఆత్మీయ విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హరీష్ బాలయోగి పెళ్లి టాపిక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. లోకేష్ తన నేతలతో ఎంత క్యాజువల్ గా ఉంటారో ఈ దృశ్యాలు సాక్ష్యంగా నిలిచాయి. లోకేష్ అంటే కేవలం నాయకుడు కాదు, తమ ఇంటి మనిషి అని కమెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ గోదావరి విందు ప్రేమ, ఆప్యాయతల సమాహారంగా నిలిచింది. రాజకీయాల్లో శత్రువులు ఉండవచ్చు, కానీ వైషమ్యాలు ఉండకూడదన్న సందేశాన్ని లోకేష్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి, విమర్శల బాణాలు ఉంటాయి, కానీ ఈ ఆత్మీయ కలయిక వాటన్నిటికీ భిన్నంగా సాగింది. గోదావరి తీరం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఉండవల్లి గడప దాటి వెళ్తున్నప్పుడు వారి చేతుల్లో మంగళగిరి పట్టు చీరల జ్ఞాపకాలు, మనసులో మంత్రి లోకేష్ పంచిన ఆత్మీయత తాలూకు గుర్తులు పదిలంగా ఉన్నాయి. ఒకరి కోసం ఒకరం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం అన్న సందేశాన్ని ఈ విందు వినోదాలు చాటి చెప్పాయి. హరీష్ బాలయోగి పెళ్లి ముచ్చట్లు, నేతల ప్రేమ కథలు, సరదా నవ్వుల మధ్య సాగిన ఈ సమావేశం కూటమి నేతల మధ్య ఉన్న ఐక్యతను నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. పదవులు వస్తాయి, వెళ్తాయి, కానీ ఇలాంటి ఆత్మీయ అనుబంధాలు మాత్రమే చిరకాలం గుర్తుండిపోతాయి. లోకేష్ ఇచ్చిన ఈ గోదావరి విందు కేవలం కడుపు నింపడానికే కాదు, నేతల మధ్య నమ్మకం, ఉత్సాహం నింపడానికి కూడా తోడ్పడింది. గోదావరి జిల్లాల ప్రతినిధులలో కొత్త ఉత్తేజాన్ని నింపిన ఈ ఆత్మీయ కలయిక రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ ఇలాంటి మరిన్ని కలయికలు జరగాలని, ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆశిద్దాం.